Hi everyone, welcome to our channel. This is Madhuri. కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా ఫస్ట్ నోటిఫికేషన్ మీకు వస్తుంది. సో పిగ్మెంటేషన్ కోసం చెప్తున్నానండి. ఇప్పటి వరకు పిగ్మెంటేషన్ క్రీమ్స్ యూజ్ చేస్తున్నాము. సో రిజల్ట్ లేదు. మాకు స్కిన్ అనేది లైట్ అవుతుంది, రెడ్డిష్ వస్తుంది. సో పిగ్మెంటేషన్ తగ్గాలి, స్కిన్ అనేది మంచిగా బ్రైట్గా క్లీన్గా ఉండాలి అనుకున్న వాళ్ళైతే సో నేను బెస్ట్ సిరం చెప్పబోతాను. సో ఆ సిరంని యూజ్ చేయండి. పిగ్మెంటేషన్ అనేది క్లీన్ అయ్యి ఫేస్ అనేది నీట్గా బ్రైట్గా గ్లోయింగ్గా కనిపిస్తుంది. సో దాన్ని చూడబోయే ముందు కొత్తగా నా ఛానల్ ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే డిస్క్రిప్షన్ బాక్స్లో గ్రూప్ లింక్ ఉంటుంది. సో జాయిన్ అవ్వండి. గివేవేలో పార్టిసిపేట్ చేయాలంటే లైక్ చేసి కామెంట్ చేయండి. 1 నెంబర్ని గివేవే విన్నర్గా సెలెక్ట్ చేస్తాం. సో ఇది వచ్చి పిగ్మెంటేషన్ సిరం, లిలియం పిగ్మెంటేషన్ సిరం. మనకి ఇవి యాక్చువల్లీ ఒరిజినల్ వాటికి మనకి ఇలా వస్తుందండి. ఓకేనా? సో సీల్స్ వస్తాయి అన్నమాట ఒరిజినల్ వాటికి, అవి చెక్ చేసుకోండి. ఇది వచ్చి పిగ్మెంటేషన్ సిరం. ఓకే, మీరు ఎన్ని యూజ్ చేసినా సో పిగ్మెంటేషన్ తగ్గట్లేదు, సో క్రీమ్స్ వల్ల మాకు రిజల్ట్ అనేది ఉండట్లేదు, సో రెడ్డిష్ వస్తుంది అనుకున్న వాళ్ళకైతే యూజ్ చేయండి. యాక్చువల్లీ మనం ఇచ్చిన పిగ్మెంటేషన్ క్రీమ్స్ అనేది ఎవరికి రిజల్ట్ లేకుండా లేదు. సో నేను స్కిన్ చూసి మాత్రమే, పిగ్మెంటేషన్ చెక్ చేసి మాత్రమే నేను ప్రోడక్ట్ అనేది సజెస్ట్ చేస్తాను అనమాట. యాక్చువల్లీ మీరు ప్రోడక్ట్ తీసుకోవాలి, ఐ మీన్ వైట్నింగ్కి కానీ పిగ్మెంటేషన్కి కానీ సో మీరు తీసుకోవాలి అనుకున్నట్టయితే మీ ఫేస్ అనేది బ్యాక్ కెమెరా నుంచి తీసి నాకు వాట్సాప్ చేయండి. సో దాన్ని నేను చెక్ చేసి ఆ ప్రాబ్లం బట్టి మీకు ఏది యూజ్ చేయాలనేది నేను చెప్తాను. ఓకేనా? ఎవరైనా సరే బ్యాక్ కెమెరా నుంచి ఫోటో తీసి పెట్టండి. సో నేను చూసాక వెంటనే మీరు డిలీట్ చేసేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా? ఇది వచ్చి సిరం వస్తుంది. ఇది డే అండ్ నైట్ అన్నమాట. సో మీకు స్కిన్ రెడ్డిష్ అవుతుందనే ఛాన్స్ అయితే లేదు. సో ఇది డే అండ్ నైట్, సో ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఓకే, కనిపించింది కదా? సో ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. సో మీరు పిగ్మెంటేషన్ మీద చక్కగా ఇలాగా అప్లై చేసేయండి. సో దీన్ని ఎలా యూజ్ చేయాలి, ఎలా స్టాప్ చేయాలి, పిగ్మెంటేషన్ ఉన్న వాళ్ళు ఎలా ప్రాసెస్ తీసుకోవాలి, ఐ మీన్ ఏమేమి పెట్టాలి ఏమేమి పెట్టకూడదు అనేది అన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను చెప్పినట్టు చేయండి. 1 మంత్లో పిగ్మెంటేషన్ అనేది చక్కగా తగ్గిపోయి మీ స్కిన్ అనేది ఈవెన్ స్కిన్ టోన్లోకి వస్తుంది. ఓకేనా? ఇది పిగ్మెంటేషన్ సిరం. సో డే అండ్ నైట్, నైట్ సిరం అయితే కాదు, ఓన్లీ నైట్ పెట్టి మార్నింగ్ వాష్ చేసేది అయితే కాదు. సో డే అండ్ నైట్ ఖచ్చితంగా యూజ్ చేయాలి. అండ్ రిజల్ట్ కూడా మంచి రిజల్ట్ ఉంటుంది. ఓకేనా? అండ్ చాలామందికి పింపుల్ స్పాట్స్ ఉంటాయి కదండి. సో పింపుల్ స్పాట్స్ కూడా రిమూవ్ అవ్వట్లేదు అంటున్నారు. సో అవి కూడా యూజ్ చేయొచ్చు. ఇదే సిరంలో 3 టైప్స్ ఆఫ్ సిరమ్స్ తెప్పించాను నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కదా. సో ఇది వచ్చి పిగ్మెంటేషన్ సిరం. నేను నెక్స్ట్ సిరమ్స్ అనేది కూడా చెప్తాను. ఒకటి వచ్చి పింపుల్ సిరం, పింపుల్ స్పాట్స్ పోవడానికి అండ్ పింపుల్స్ పోవడానికి ఒకటి ఉంటుంది. ఇంకొకటి వచ్చి ఏజ్ రింకిల్స్ మాట, చిన్న ఏజ్ వాళ్ళకి సో రింకిల్స్ వస్తున్నాయి. యాక్చువల్లీ 40 ఇయర్స్ 50 ఇయర్స్ అలా 40+ వాళ్ళకి 50+ వాళ్ళకి రావాల్సినవి మ్యాక్సిమం 30+ వాళ్ళకే వస్తున్నాయి. సో ఆ ప్రాబ్లంకి కూడా నేను మంచి సిరమ్స్ అనేది తెప్పించాను. సో అవి మీకు నెక్స్ట్ వీడియోలో కానీ నేను నెక్స్ట్ టైం కానీ చెప్తాను. యాక్చువల్లీ నేను కెమెరా ముందుకు రావడానికి కొంచెం టైం పడుతుంది, బిజీగా ఉండి. సో నేను వీడియోస్ తీయలేకపోతున్నాను. ఓకేనా? ఇది వచ్చి 30 ml అండి. సో నేను ఇలా ఎక్స్ప్లెయిన్ చేయకపోయినా మీకు నేను ప్రోడక్ట్ చూపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను కదా. సో మీకు అందులో అయినా తెలుస్తుంది. సో తెలియకపోతే చెప్పండి, నేను డైరెక్ట్గా అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది 30 ml వస్తుంది. రేడియేషన్ స్కిన్ అండ్ గ్లూటో గ్లో. ఓకేనా? విత్ గ్లూటో గ్లో.
అండ్ నెక్స్ట్ వచ్చి మీకు గ్లూటోటిన్ సోప్స్ కూడా ఉంటాయి. సో ఆ సోప్స్ వల్ల కూడా స్కిన్ వైట్నింగ్ వస్తుంది అండ్ పిగ్మెంటేషన్ రిమూవ్ అవుతుంది. సో మన దగ్గర అవైలబిలిటీ ఉంది అండ్ మంచి కంపెనీలో ఉన్నాయి. సో ఆ సోపు ఈ సిరం అనేది యూజ్ చేస్తే మనకి ఫాస్ట్ రిజల్ట్ వస్తుంది. ఇది పిగ్మెంటేషన్ ఉన్న దగ్గర కొంచెం ఎక్కువ అప్లై చేసి మిగతా ప్లేస్ అంతా కూడా లిటిల్ బిట్ సో చాలా లైట్గా అప్లై చేయండి. సో అలా లైట్గా అప్లై చేయడం వల్ల పిగ్మెంటేషన్ దగ్గర ఏంటంటే అది పిగ్మెంటేషన్ పోయి చాలామంది ఓన్లీ పిగ్మెంటేషన్ దగ్గర మాత్రమే అప్లై చేస్తారు. సో అప్పుడు ఏమవుతుందంటే పిగ్మెంటేషన్ ప్లేస్ ఒకటి మీకు పిగ్మెంటేషన్ పోయి స్కిన్ అనేది వైట్నింగ్ వస్తుంది అండ్ బ్రైట్నెస్ వస్తుంది. మిగతా ప్లేస్ అంతా కూడా మీకు గ్లోనెస్ లేకుండా ఉంటుంది. సో ఆ స్పాట్ అనేది మళ్ళీ క్లియర్గా కనిపిస్తుంది. అలా కాకుండా ఫేస్ అంతా లైట్గా అప్లై చేసి 1 లిటిల్ బిట్ ఎక్కువ సో పిగ్మెంటేషన్ ప్లేస్లో అప్లై చేయండి. సో అప్పుడు ఫేస్ అంతా కూడా ఈవెన్ స్కిన్ టోన్గా ఉంటుంది, మంచి బ్రైట్నెస్ వస్తుంది అండ్ పిగ్మెంటేషన్ ఈజీగా రిమూవ్ అవుతుంది. ఓకేనా, మ్యాక్సిమం 10 to 15 డేస్లో పిగ్మెంటేషన్కి అనేది రిజల్ట్ కనిపిస్తుంది అండ్ 1 మంత్కి క్లీన్ అయిపోతుంది అన్నమాట. క్లియర్గా అయిపోయి నీట్గా కనబడుతుంది. సో ఎక్సలెంట్ సిరమ్ అండి ఇది. సో ఎవరైనా యూజ్ చేయొచ్చు. సో నో ప్రాబ్లం, డే అండ్ నైట్ యూజ్ చేయొచ్చు. ఓకేనా, దీని గురించి మీరు ఇంకా డీటెయిల్స్ తెలుసుకోవాలనుకున్నట్టయితే సో వాట్సాప్లో కాంటాక్ట్ అవ్వండి, నేను చెప్తాను. ఓకే, వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరికి స్కిన్ ప్రాబ్లం ఉన్నా సో సజెస్ట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.